సీతారాముల అనుబంధం ప్రేమ గురించి మనందరికీ తెలుసు. కానీ లక్ష్మణుడు ఊర్మిళాదేవి ప్రేమ అనుబంధం గురించి ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో లక్ష్మణుడు ఊర్మిళాదేవి మధ్య ప్రేమ గురించి తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తండ్రి దశరథుడి మాట మేరకు సీతారాములు 14 సంవత్సరాల వనవాసానికి సిద్ధమయ్యారు. అన్నావదినలకు తోడుగా రక్షకుడిగా లక్ష్మణుడు కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి భర్తతో వెళ్ళాలనుకుంటుంది. కానీ లక్ష్మణుడు వద్దంటాడు. భర్త మాట ప్రకారం ఊర్మిళాదేవి అయోధ్యలోనే ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అడవులకు పయనమయ్యారు. లక్ష్మణుడు సీతారాములను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని అనుకుంటాడు. అందుకు నిద్ర అడ్డు రాకూడదు అని లక్ష్మణుడు నిద్రదేవతను ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమైన నిద్రదేవత నీకు నిద్ర అడ్డం ఉండకూడదు అంటే నీ నిద్రను వేరొకరు అనుభవించాలి అని చెబుతుంది. లక్ష్మణుడు తన నిద్రను తన భార్య అనుభవిస్తుంది అని చెబుతాడు. నిద్రదేవత ఊర్మిళాదేవికి ఈ విషయం చెప్పగానే ఎంతో సంతోషిస్తుంది. తన భర్తకు ఈ విధంగానైనా సహాయం చేసి తోడుగా ఉండాలి అని అనుకుంటుంది. 14 సంవత్సరాలు రాజమందిరంలో ఉన్న ఎటువంటి రాజభోగాలు లేకుండా దేనిపై ఆశాభావం చూపకుండా నిద్రలోనే ఉండిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.